బీహార్లో ఎన్డీఏ నేతలు సైతం ఊహించని విజయం దక్కింది. ఏకంగా డబుల్ సెంచరీ కొడుతోంది అధికార కూటమి బీజేపీ. గత వైభవాన్ని కొనసాగించగా నితీష్ కుమార్ కు చెందిన జేడీయూ బీభత్సంగా పుంజుకుంది. మిగతా మిత్ర పక్షాలు కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేశాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ పాంచ్ పటాకకు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకటి, డబుల్ ఇంజిన్ కు పాపులారిటీ. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారత్ వెలిగిపోతోంది. ప్రపంచ దేశాల్లో పరపతి బాగా పెరిగింది. ఈ ప్రభావం దేశం నలుమూలలా కనిపిస్తోంది. ఇటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందనంత మెజారిటీని కట్టబెట్టారు. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి చెందుతామని బిహారీలు భావించారు. అందుకే ఆర్జేడీని బండకేసి కొట్టారు. కాంగ్రెస్ ను కనిపించకుండా చేశారు. ఇక రెండవది, మహాగఠబంధన్లో అనైక్యత. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిలో ఆది నుంచి కూడా లుకులుకులే. అవసరాల కోసం గతుకుల బొంతలా తయారైంది. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దేశంలో ఎన్నో పార్టీలను అధికారంలోకి తెచ్చిన చాణక్యుడికి ప్రశాంత్ కిషోర్ కి పేరుంది. కానీ ఆయన గోల్డెన్ డకౌట్ అయ్యారు. జనసురాజ్ పార్టీని పెట్టి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయగా ఒక్క నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఆధిక్యంలోకి రాలేకపోయారు. ఇలాంటి ఘోర పరాభవాన్ని ముందే ఊహించారేమో. ప్రశాంత్ కిషోర్ బరిలోకి దిగలేదు. ప్రతిపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ పై పోటీ చేయాలని భావించి వెనక్కి తగ్గారు. తన పార్టీ ఓడినా పర్లేదు గాని తాను ఓడిపోకుంటే చాలనుకున్నారు. ఆయన అనుకున్నట్టే జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా ఎన్డీఏ గెలుపునకు కారకుడయ్యారు ప్రశాంత్ కిషోర్. ముఖ్యంగా యూత్ ఓట్లను ఆకట్టుకుని తేజస్వి యాదవ్ ఆశలపై నీళ్లు చెల్లారు పీకే. చివరగా అభివృద్ధి వర్సెస్ వారసత్వ నినాదం. ప్రధానమంత్రి మోదీ ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా ఇదే టాపిక్ పై ప్రసంగాలు సాగాయి. వాళ్లు కుమారులను అందలం ఎక్కించాలని లాలు, సోనియా భావిస్తున్నారు తప్ప ప్రజలపై ప్రేమ లేదంటూ సూటిగా చెప్పేవారు. ఇది జనాల్లోకి బాగా వెళ్లింది. బీహార్ రూపురేఖలు మారిపోతాయన్న మోదీ మాటల్ని నమ్మారు. నితీష్ కుమార్ చేస్తున్న పనులను గుర్తించారు. లాలూ ప్రసాద్
నిరుద్యోగులకు ఉపాధి, మహిళలకు ఆర్థిక సహాయం వంటి జనాకర్షక పథకాలను ప్రకటించినప్పటికీ మహాగఠబంధన్ హాఫ్ సెంచరీ కొట్టడం కష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పనితీరు ఈ ఎన్నికల్లో దారుణ వ్యూహాలు చీదేశాయి. వస్తే 5 సీట్లు, ప్రజలు ఆదరిస్తే 150 సీట్లు అని బీరాలు పలికిన ప్రశాంత్